వెల్కమ్ టు KSKTV న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుత్తి ఆర్ఎస్ నుంచి మేమంతా మిత్రులంతా ఉన్నాము. ముఖ్యంగా ఈ యొక్క రోజు గుత్తి రైల్వే జంక్షన్ దాదాపుగా 159 ఇయర్స్ అయింది అన్నమాట. ఇక్కడ ప్రస్థానం కొనసాగుతూ ఉంది. బ్రిటిష్ కాలంలో అద్భుతంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మించారు. అప్పట్లో చెన్నై నుంచి రాయచూరు వరకు లింక్ అనమాట. అప్పుడు బాంబే తానే 1864లో పెడితే తర్వాత 66లో ఇది దాన్ని కలిపారు. అక్కడ నుంచి బ్రిటిష్ వారు వాళ్ళ యొక్క వ్యాపారాలు కొనసాగించడానికి ఒక పడవల్లో పోయేవాళ్ళు, స్టీమర్లో పోయేవాళ్ళు. దాని ద్వారా ఆల్టర్నేట్గా ఏదైనా చేస్తే బాగుంటుందని లాజిస్టిక్గా ఆలోచించి మనం ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అంటాము. అప్పుడు ట్రాన్స్పోర్ట్ అనేవాళ్ళు, ఇప్పుడు లాజిస్టిక్స్ అంటారు అనమాట. లాజిస్టిక్ని అప్పట్లోనే వాళ్ళు రైలు మార్గం గుండా వాళ్ళ యొక్క హెవీ గూడ్స్ అయితేనేమి హెవీ గూడ్స్ని వాళ్ళు రైల్వే ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేసి ఈజీగా అవుతుందని చెప్పి వాళ్ళు ఈ యొక్క జంక్షన్ను కూడా 159 సంవత్సరాల కిందట ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇంకా దీని డెవలప్మెంట్ చాలా ఉంది. ఎక్కువ రైళ్లు చాలా డైవర్ట్ అయ్యాయి. అలాగే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాల కోసం జంక్షన్ చాలా అభివృద్ధి అయ్యే అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, అలాగే బాంబే, ఇంకా కొన్ని పెద్ద హాస్పిటల్స్కి ఇక్కడ ఆరోగ్యం కొరకు వెళ్తుంటారు. అలాగే విద్యార్థులు కూడా హాస్టల్స్లో హైదరాబాద్ అయితేనే, బెంగళూరు అయితేనేమి, విజయవాడ అయితేనేమి హాస్టల్స్లో చదువుకోవడానికి, పెద్ద చదువులు, ఉన్నత చదువులు చదువుకోవడానికి వెళ్తుంటారు. వారందరికీ మంచి హబ్బుగా అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఒక హబ్బుగా పెట్టారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీస్ కూడా దేశంలోనే ఎక్కువగా మనకి తాడపత్రి, యాడికి, ఇలా రాయల్ చెరువు ఏరియాలో ఉన్నాయి. ఇక్కడ స్టేషన్ దిగి వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ ప్రస్థానం కొనసాగించే వాళ్ళు. అది ఇప్పుడు అనాదిగా జరుగుతుంది. కాబట్టి గుత్తి రైల్వే జంక్షన్ ఖచ్చితంగా అభివృద్ధి దిశలో తీసుకోవాలి. అమృత్ మహోత్సవంలో భాగంగా ఎన్నో కోట్లు శాంక్షన్ అయినా కానీ అభివృద్ధికి నోచుకోవడం లేదు. మళ్ళీ అది ఎందుకో అర్థం కావడం లేదు. అభివృద్ధి కమిటీ మెంబర్గా నేను మా అధికారులకైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి వాళ్ళందరికీ ప్రపోజల్స్ పంపించి వెంటనే ఈ ప్రాంతంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒక విద్యార్థులైతేనేమి, వృద్ధులైతేనేమి వాళ్ళందరి కొరకు అభివృద్ధి జంక్షన్ తొందరగా చేసి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా గుత్తి ప్రజలందరి తరఫున, గుత్తి ఆర్ఎస్ ప్రజలందరి తరఫున నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన KSKTV. అందరికీ నమస్కారం. నా పేరు GM భాష, ఎగ్జిక్యూటివ్ ఆర్టీసీ మెంబర్. బ్రిటిష్ కాలంలో ఏముండేదంటే చెన్నైకి మనకి అంతా ఒకటే ఉండేది రైల్వే స్టేషన్. కానీ చెన్నై నుండి మనం విడిపోయిన తర్వాత అప్పుడు చెన్నై వాళ్ళే ఎక్కువ వచ్చేవాళ్ళు. కేరళ వాళ్ళు, చెన్నై వాళ్ళే మన అపాయింట్మెంట్ అంతా. ఉన్నత చదువులు చదివిన వాళ్ళంతా అక్కడ నుండి వచ్చేవాళ్ళు. తర్వాత రాను ఏమైందంటే ఆ స్థితిని తీసేసి సపరేట్ అవ్వడం వల్ల కొంతమంది చెన్నై వాళ్ళంతా వెళ్ళిపోయినారు. కానీ ఇప్పుడు ఏమైందంటే నిరుద్యోగ సమస్య ఎక్కువ పెరిగిపోవడం కారణం ఏమంటే అంతా నార్త్ ఇండియన్సే వస్తున్నారు. ఇక్కడ లోకల్గా ఎవరూ లేరు. హ్యాండిక్యాప్డ్ కూడా వాళ్ళే వస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళే ఉన్నారు. మొన్న కూడా 160 మంది, 170 మంది వచ్చినారు అన్ని డిపార్ట్మెంట్లో కలిసి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళే. ఇంతకుముందు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో లోకల్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు లేదు, ఆ అవకాశమే లేకుండా చేస్తున్నారు ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చినప్పటి నుండి. ఇప్పుడు ఇంకోటి ఏమంటే కొన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినారు కరోనాలో. అదే సాగుతో ఇంకా దాన్ని అట్లే పెట్టేసినారు. ఇప్పుడు ఇవి సూపర్ ఫాస్ట్ అంటారు. సూపర్ ఫాస్ట్లో ఎవరిని ఎక్కలేదు, సామాన్య కూడా ఎక్కేది లేదు. అలా పరిస్థితి అయిపోయింది. ఇంకోటి ఏమంటే నిరుద్యోగ సమస్యను తీర్చాలా. ఇప్పుడు 83లో ఏమైందంటే అప్పటి ఎంపీ గారు గరూర్ పుల్లయ్య గారిని పట్టుకొని ఆ రోజు తిమ్మారెడ్డి గారు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ తెలిసి దాన్ని తీసుకొచ్చి అనంతపూర్కు కావాలనేసి స్టేషన్ లైన్ పెట్టాలనేసి అడగడం బెంగళూరుకి. ఆయన వెంటనే జాఫర్ షరీఫ్తో మాట్లాడి చేయడం జరిగింది. కానీ
కాంగ్రెస్లో ఉన్నప్పుడు అభివృద్ధి అయింది, కానీ తర్వాత ఏది కాలేదు, సున్నానే. కాంగ్రెస్ తర్వాత ఏది కాలేదు, అన్నీ అప్పుడు చేసిన డెవలప్మెంట్. వీళ్ళు వచ్చి రిబ్బన్లు కట్ చేసినారు తప్ప ఏది అభివృద్ధి అంటూ ఏమీ లేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు కేఎస్కేటీవీ వారికి వాళ్ళకి కృతజ్ఞతలు. ఈరోజు 159 సంవత్సరాల ఈ జంక్షన్ చరిత్రలో గుత్తి మరి వెనుకబడిపోవడానికి కారణము ఏమంటే ఇక్కడ పాలకులు అయితేనేమి అధికారులు అయితేనేమి స్థానికులు కాకపోవడం వల్ల వారు దీని మీద ఈ గుత్తి మీద ఏమాత్రము వారి దృష్టి అభివృద్ధి వైపు మరలించకపోవడం వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది. దీనివల్ల అమృత్ స్టేషన్లు స్టార్ట్ అయిన అన్ని స్టేషన్లు దాదాపు వినియోగంలోకి వచ్చినాయి. కానీ ఇక్కడ అమృత్ స్టేషన్ మాత్రము పూర్తిగా పునాదుల వరకే నిలబడిపోయింది. మరి కారణము ఇప్పటికైనా కానీ అధికారులు అయితేనేమి పాలకులు అయితేనేమి దీని మీద స్పందించి వెంటనే చేయాలి. దీనివల్ల అనేక ఈ స్టేషన్ అభివృద్ధి కావాలని మొదట్లో అన్నారు. స్టేషన్ అభివృద్ధి అయ్యే క్రమంలోనే ఈరోజు అన్ని బండ్లు నిలబడిపోయినాయి. బండ్లు రావడం లేదు, డైవర్ట్ బండ్లు ఎక్కడక్కడ నిలబడిపోయినాయి. కానీ ఇక్కడ వచ్చిన చిన్న ప్యాసింజర్లు కూడా నిలబడలేకున్నట్లు పోతున్నాయి. దీనికి అంతటికి కారణము కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ యొక్క అధికార పక్షాలు మాత్రమేనని ఈ విషయం మీ అందరికీ తెలియజేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజులన్నా కానీ ఈ యొక్క గుత్తిని గుంటకల్లు పెండేకల్లు ద్వారా ట్రైన్లు నడపాలి. అలాగే ఈ హిందూపూర్ ప్యాసింజర్ కూడా హిందూపూర్ టు బెంగళూరు ఈ ప్యాసింజరు విజయవాడ ప్యాసింజర్ రైలు నడపాలని, అలాగే అనేక ప్యాసింజర్లు కూడా వేయాలని, నిలబడింది నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ కూడా పెట్టాలని ఈ యొక్క డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన కేఎస్కేటీవీకి నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ రైల్వే స్టేషన్ గుత్తిలో అనాదిగా ఫస్ట్ నుంచి ఒకే ప్లాట్ఫారం ఉన్నా కూడా బాంబే టు కన్యాకుమారి వరకు ఎన్నో ట్రైన్స్, ప్రతి ఒక్క ట్రైన్ నిలబడిపోయేది. కొన్ని కేకే ట్రైన్లు కూడా స్టాప్ చేయకుండా ఉంటే అప్పట్లో పోరాడి లాఠీ దెబ్బలు తిని 2-3 మరణించిన తర్వాత కూడా ప్రతి ఒక్క బండి స్టాప్ ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగి డీజిల్ ఖర్చు, పెట్రోల్ ఖర్చు ఇవి లేని టైంలో ఎలక్ట్రికల్ వచ్చినా కూడా స్టాపింగ్ చేయడానికి ఆఫీసర్స్ ఎందుకో వెనుకం చేస్తున్నారు. ఉన్న ట్రైన్లను కూడా రద్దు చేసినారు. స్టాపింగ్ లేకోకుండా ఎన్నో ఉన్నాయి. మెయిన్ జంక్షన్ ఇది. మన ఇండియాలోనే టాప్ 2 షెడ్ ఇక్కడ ఉంది. అందరు రైల్వే ఎంప్లాయీస్, ఇక్కడ రైల్వే ఎంప్లాయీ పిల్లకాయలు అందరు నిరుద్యోగులు. ఇక్కడ ఈవెన్తో క్లాస్ 4 కలాసి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి లోకల్ క్యాండిడేట్ 50% యాక్ట్ అప్రెంటిస్లో ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి 0. ఇక్కడ క్లాస్ 4 ఎంప్లాయీ అప్రెంటిస్ వాళ్ళకు కూడా ఛాన్స్ లేదు. అంతా బీహార్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, యూపీ అక్కడ వాళ్ళు మాత్రమే అప్రెంటిస్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటా కానీ 50% మనకు యాక్ట్ అప్రెంటిస్ కోటా ఉన్నా కూడా ఎవ్వరు ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ లేరు. అడిగిన విధంగా ఇక్కడ మాకు సంబంధం లేదు, సికింద్రాబాద్ పోయి మాట్లాడండి మీరు అంటారు. ఒక నిరుద్యోగి సికింద్రాబాద్ పోయి మాట్లాడలేదు. దయచేసి అధికారులు ఈ యొక్క మా విన్నపము మన్నించి గుత్తి ప్రజలకు ఇక్కడ ఉన్న లోకల్ ఉండే క్యాండిడేట్లకి మంచి చేయవలసిందిగా, ప్రత్యేక దృష్టి గుత్తి మీద పెట్టవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కేఎస్కే టీవీకి ధన్యవాదములు.